నమస్కారం. A1 టీవీ తెలుగు ఫస్ట్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు. దౌత్యంతోనే సమస్యలకు పరిష్కారమని ఉద్ఘాటన. ఉగ్రవాద నిర్మూలనే ఇరువుడి ఉమ్మడి లక్ష్యమని ప్రకటన. వలసలు మొబిలిటీపై భారత్ ఫిన్లాండ్ కీలక ఒప్పందం. తిరుపతిలో కవిత నోట జై ఆంధ్ర నినాదం. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన కవిత రేణిగుంట విమానాశ్రయంలో జై ఆంధ్ర అంటూ నినాదం. తన పార్టీకి స్వామివారి ఆశీస్సులుంటాయని నమ్ముతారని వ్యాఖ్య. భగవద్గీత ముద్రణలో భారీ కుంభకోణం జరిగిందన్న కిరణ్ రాయల్. జగన్ హయాంలో టీటీడీలో అక్రమాలు జరిగాయని ఆరోపణ. భగవద్గీత ముద్రణపై పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారని విమర్శ. కడప జిల్లా పట్టణంలో ఉన్న జగన్ ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక. రిసెప్షన్ కు హాజరైన నవదంపతులను ఆశీర్వదించిన జగన్. హైదరాబాద్ సమస్యలపై అధికారులకు కిషన్ రెడ్డి కఠిన హెచ్చరిక. సనత్ నగర్ పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకున్న కిషన్ రెడ్డి వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న సూచన. కాల్వల పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. రాచమల్లు కుమార్తె కావ్య, అల్లుడు వినీత్ రెడ్డిలను ఆశీర్వదించారు. జగన్ రాకతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నినాదాలతో సభావేదికను దద్దరిల్లించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ విభూకృష్ణ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ వెంట ఉమ్మడి కడప జిల్లాకు చెందిన పలువురు మాజీ మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాజకీయ నాయకుల సమక్షంలో ఘనంగా కొనసాగింది. తన ఇంటిపై జరిగిన దాడి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఉన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వారి ఆధ్వర్యంలోనే తన ఇంటిపై దాడి జరిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని విమర్శించారు. ఈ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంబటి చేసిన ఆరోపణలపై అధికార పార్టీలోనూ స్పందనలు వస్తున్నాయి. ఈ వ్యవహారం మరింత రాజకీయ వేడిని పెంచుతోంది. ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడాపలా అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, టకటక పోలీసు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేషే మానిటర్ చేశాడు. ఇది సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నా. నేను విఘ్నులు అయినటువంటి రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, మా పార్టీ వాళ్ళే అవసరంలా. ఆలోచించండి, బుర్రలు పెట్టి ఆలోచించండి. ఏంటండి ఆ జరిగినంత సేపు ఆల్ వీడియోస్, ఆల్ టీవీస్ లైవ్ ఇస్తున్నాయి. ఒక టీవీ అని చెప్పను, సాక్షే కాదు, అన్ని టీవీలు లైవ్ కెమెరాస్ వస్తున్నాయి. అది నా ఒక పక్కన నా ఇల్లు, ఒక పక్కన నా ఆఫీసు, మధ్యలో జనం, పెట్రోల్ బాంబులు, లాఠీలు, రాడ్డులు, కొట్టటాలు, నిప్పు పెట్టటాలు. చూసేవాళ్ళకి ఏమనిపించింది? అసలు ఈ అంబటి రాంబాబుని చంపేస్తారా, వదిలేస్తారా? దిస్ ఇస్ ద సస్పెన్స్. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల వాళ్ళు చంపలేదు. చంపిన దిక్కేముంది? చంపితే ఇవాళ 4 రోజులు దాటిపోయి ఉండేది అంతే. ఇంత ఘోరమైన, అన్యాయమైన, అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా? సరే, దాడి అయిపోయింది. ఏం కేసు పెట్టారు? ఏం కేసు రిజిస్టర్ చేశారు? పోలీస్ యంత్రాంగం నథింగ్. స్టేషన్ బెయిల్ అంటే నా మీద మాత్రమే చట్టం పనిచేస్తుందా? నా మీద దాడి చేసిన వాళ్ళ మీద చట్టం పనిచేయదా? ఏంటి చంద్రబాబు నాయుడు గారిది? ఇదేనా నీ గవర్నెన్స్? ఇదేనా నీ పరిపాలన? దీనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత లేదా నీకు భవిష్యత్తులో? వాళ్ళు లేదనుకుంటున్నాము. ఖచ్చితంగా ఒకరోజు వస్తాను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను మరోసారి చెప్తున్నా మీ అందరి సమక్షంలో,
మీడియా ద్వారా. నేను తిట్టని మాటలు తిట్టినట్టు రాశారండి. కమ్మ కులాన్ని మొత్తాన్ని తిట్టాను రాశారు. చంద్రబాబు నాయుడు కులం పెట్టి తిట్టాను రాశారు. ఏమన్యాయమండి ఇది? నా ఇంటి మీదకి వచ్చి నా కులం పేరు పెట్టి తిట్టారు మహిళల్ని. ఇది ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? మీరు కులాలను రెచ్చగొడుతుంది మీరా మేమా? కులాలను రెచ్చగొట్టి ఏం సాధిద్దామని అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు, మీ పతనం ప్రారంభమైంది గుర్తుపెట్టుకోండి. శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటాను అనేటువంటి భ్రమ నుంచి బయటకు రండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చర్చ జరుగుతూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో. ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, అక్రమం జరుగుతూ ఉంది అనే విషయం మీద ఇప్పటికైనా పునరాలోచించుకోమని మనం చేస్తాం. ఇప్పటికీ నేను డిమాండ్ చేస్తున్నా, నా మీద దాడి చేసిన వారు, నా ఇల్లు పగలగొట్టిన వారు, నా ఆఫీస్ పగలగొట్టిన వాళ్ళు, నా కార్లు పగలగొట్టిన వాళ్ళు, నా ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టకపోయావా, యాక్షన్ తీసుకోకపోయావా, అనుభవిస్తావు చంద్రబాబు, లోకేష్, గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. ఇంటెన్షనల్ గా కేసులు లేకుండా చేస్తున్నారు మీరు ఈ రాష్ట్రంలో, అనుభవిస్తారు మీరు, గుర్తుపెట్టుకోండి. నా నినాదం ఇదే. నా మీద ఎవరైతే దాడులు చేశారో, ఎవరైతే అన్యాయం చేశారో వారి మీద కేసు పెట్టకోకుండా మీరు ఇలాగే ఉంటే దీనికి మూల్యం చెల్లించక తప్పదని మనం చేస్తున్నాం. ఇవాళ కాబట్టి రేపు కాబట్టి రండి, ఎక్కడికి పోరు. మీరు ఏదో భయపెట్టాలనుకుంటున్నారేమో మమ్మల్ని. మీరు భయపెడితే భయపడటానికి సిద్ధంగా లేము, మొండికి వేసి కూర్చున్నామని కూడా మనం చేస్తున్నాం. మీ ఎర్ర బుక్కులు, పిచ్చి బుక్కులు మమ్మల్ని ఏమీ చేయలేవని కూడా మనం చేస్తున్నాం. ఇంతకన్నా ఏం చేస్తారు? మీరు జైల్లో పెట్టారు, పోలీసుల చేత కొట్టించడానికి ప్రయత్నం చేశారు, ఒక కేసులో బెయిల్ ఇస్తూ ఇంకో కేసులో పెట్టారు. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంతకన్నా చేసింది ఒకటే, మీరు చంపేయాలి, అంతేగా. ఉత్తరాంధ్ర నుంచి నాకు బలంగా, మద్దతుగా, ప్రేమతో, అభిమానంతో, వాలంటరీగా ఎవరు పిలవకోకుండానే కాపు సమాజం మొత్తం కదిలి వచ్చినందుకు నిజంగా నా జీవితాంతం రుణపడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో కష్టకాలంలోనే పలకరిస్తారు. లోకేష్ రెడ్ బుక్ని మా కుక్కలు కూడా లెక్క చేయవని అదే స్టాండ్ నాది ఇప్పటికీ కూడా. నా స్టాండే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త స్టాండు కూడా లోకేష్ రెడ్ బుక్ని కుక్కలు కూడా లెక్క చేయవు. అవసరమైతే జైలుకి వెళ్తాం, జైళ్లు నింపుతాం ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా కాసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. వెనకడుగు వేసే ప్రశ్న. హైదరాబాద్ లో వీధి దీపాలు, తాగునీరు, ట్రాఫిక్ సమస్యలు, వర్షపు నీటి కాల్వల నిర్వహణపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సనత్ నగర్ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు. ఇళ్లను కూల్చకుండా రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని అధికారులకు స్పష్టం చేశారు. తక్కువ ఆదాయ వర్గాల కాలనీల్లో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని ఆదేశించారు. నగర అభివృద్ధికి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కారం అవసరమని పేర్కొన్నారు. ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం జీహెచ్ఎంసీలో ఉండేదో ఇప్పుడు కూడా పేద ప్రజలు నివసించేటువంటి బస్తీలలో అదే రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా మనకు ఉండేటువంటి వర్షపు నీటి పైప్ లైన్లే తప్ప వర్షపు నీటి కాలువలు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఉన్న వాటిలో కూడా పూడిక తీయని కారణంగా ప్రతి నీటి చుక్క రోడ్ల మీద పారడంతో చిన్నపాటి వర్షాన్ని కూడా హైదరాబాద్ అతలకుతలం అవుతా ఉంది. మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఉన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలంటే ట్రాఫిక్ సమస్య గాని, మంచినీటి సమస్య గాని, వర్షపు నీటి కాలువల పునరుద్ధరించే కార్యక్రమం గాని, వీధి లైట్లను రిప్లేస్ చేసే కార్యక్రమం గాని వెంటనే చేపట్టాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మాదిగలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని మందకృష్ణ మాదిగ తీవ్ర విమర్శలు చేశారు. మాదిగల హక్కుల కోసం ఎన్నో సంవత్సరాలు పోరాటం కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. మాదిగ సమాజానికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. మాదిగల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మాదిగల భావాలను ఉపయోగించకూడదన్నారు. మాదిగల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని మరోసారి తెలిపారు. తెలంగాణ నుండి రాజ్యసభకు జరుగు ఎన్నికల్లో రెండింటికి రెండు గెలుచుకోవడానికి అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు మొండి చేయి చూపెట్టారు. కాంగ్రెస్ సహజ నైజం దళితుల్లో మాదిగలకు ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తుంటారు. మాదిగలకు ఎప్పుడు కూడా న్యాయమైన ప్రాతినిధ్యం కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు దళితుల్లో. ఈరోజు రెండింటికి రెండు తెలంగాణ నుంచి రాజ్యసభ గెలుచుకునే అవకాశం ఉన్న సమయంలో కూడా అందులో మాదిగల తరపున మేము అడిగింది
రెండు కోరలేదు, ఒకటి మాత్రమే కోరారు. ఆ ఒక్కటి కాంగ్రెస్లో ఉండబడే మాదిగల కోసం కోరారు. సీనియర్ నాయకుడిగా ఉండబడే తెలంగాణ నుండి రాజ్యసభకు జరుగు ఎన్నికల్లో రెండింటికి రెండు గెలుచుకోవడానికి అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు మొండి చేయి చూపెట్టారు. కాంగ్రెస్ సహజ నైజం దళితుల్లో మాదిగలకు ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తుంది. నగరంలో చోటు చేసుకున్న అగ్నిమాపక ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, నష్టం ఎంత జరిగిందనే అంశాలపై సమాచారం సేకరించారు. భవన నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. ప్రమాద సమయంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు. నగరంలో భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను నిర్ణయించారు. ఈ మన డిండిగల్ టు మియాపూర్ అంటే బాచుపల్లి మన గండిమైసమ్మ నుంచి మియాపూర్ వెళ్లే ఈ రోడ్ లో బాచుపల్లి ప్రాంతంలో నిన్న రాత్రి 10:45 ఆ టైంలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. దీంట్లో దాదాపు 22 షాపులు, ఏదైతే ఫర్నిచర్ అమ్మేటటువంటి షాపులు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ లో వాళ్ళందరూ కూడా నష్టపోవడం జరిగింది. 22 మొత్తం పూర్తిగా కాలి దగ్ధమైపోయినాయి ఇదంతా కూడా. దీనికి బేసిక్ రీజన్ కూడా ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ దీంట్లో అది కనెక్షన్ ఏదైతే అక్కడ షార్ట్ సర్క్యూటో లేకపోతే అక్కడ సడన్ గా వైర్లు తెగి అక్కడి నుంచి వచ్చినటువంటి స్పార్కులు లేకపోతే అక్కడి నుంచి వచ్చినటువంటి ఫ్లేమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇక్కడ అంటుకోవటం. అండ్ ఈ ఫర్నిచర్ అంతా కూడా ఏదైతే ఉన్నాయో కుర్చీలు, బల్లలు లేకపోతే బీరువాలు ఇట్లాంటి రకరకాల చెక్కతో చేసిన అన్ని కూడా ఇక్కడ ఉంటాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్స్. దాంతో పాటు ఇక్కడ వీళ్ళు కుటుంబాలు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వాళ్ళు సిలిండర్స్, కిచెన్ ఇదంతా కూడా ఉంటుంది. అది కూడా దీనికి కాంట్రిబ్యూట్ చేసింది. సో ఒకటి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ అనేది మన దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఒక స్పార్క్ వస్తే గనక ఆ ఇన్ఫ్లేమబుల్ ఆర్టికల్ మీద పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నిటిని మనం తీసుకొని ఇప్పుడు ఈ వైరు కాలుతుంది అని ఎవడు అది ఊహకందని విషయాలు ఇట్లాంటి. బట్ అయినా కానీ కూడా మనం విపత్తులు నివారించాలంటే ఇవన్నీ కుర్చీలు, బల్లలు ఇవన్నీ వుడెన్ మెటీరియల్. ఈ మన డిండిగల్ టు మియాపూర్ అంటే బాచుపల్లి మన గండిమైసమ్మ నుంచి మియాపూర్ వెళ్లే ఈ రోడ్ లో బాచుపల్లి రాష్ట్రంలో చివరి ఎకరం వరకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి రైతులకు నీరందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంటల దిగుబడి పెంచేందుకు రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రైతులకు నీటి సమస్య లేకుండా చేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాగునీటి విస్తరణతో రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అటు సెంట్రల్ డెల్టా 3 డెల్టాలకి కూడా 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు, అందులో కూడా ప్రధానంగా ప్రధాన కాలువలు, మధ్య తరహా కాలువలు, చిన్న తరహా కాలువలు, అదేవిధంగా మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, ఇట్లాంటి వ్యవస్థ ఏదైతే ఈ యొక్క ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ డెల్టా ఏదైతే ఉందో మరి దానికి సంబంధించినటువంటి నిర్వహణ లోపం వల్ల కానివ్వండి, పూడిక పనులు పెరిగిపోవడం వల్ల కానివ్వండి, ఆటుపోట్ల ప్రభావం వల్ల కానివ్వండి, ముఖద్వారాలన్నీ కూడా మరి అడ్డంకులు ఏర్పడడం ద్వారా ఆక్రమణలకు గురై ఈ యొక్క ప్రవాహ సామర్థ్యం కోల్పోయారనేది ఏదైతే ఈ యొక్క 344 ఉందో మరి దానిలో భాగంగా మరి గౌరవ సభ్యులు మరి ఇచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం పరిశీలించి అందులో కూడా ముఖ్యంగా ఈ యొక్క కోనసీమ సెంట్రల్ డెల్టాకు సంబంధించి 11 ప్రధాన డ్రైన్స్, అదేవిధంగా 21 మధ్య తరహా డ్రైన్స్, 143 చిన్న తరహా డ్రైన్స్ ఈ యొక్క కోనసీమ సెంట్రల్ డెల్టాలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో 789 కిలోమీటర్ల పొడవున దగ్గర 2 లక్షల ఎకరాల ఆయకట్టు ముంపు కాకుండా ఈ డ్రైన్స్ అన్ని కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క డ్రైన్స్ లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి సముద్రంలో కలిసేటువంటి డ్రైన్స్, 2 గోదావరిలో నేరుగా కలిసేటువంటి డ్రైన్స్.
తెలంగాణ ఫస్ట్ నినాదంతో 2 నెలల్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు కవిత వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. కేసుల నుంచి విముక్తి లభిస్తే కాలినడకన తిరుమలకొస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. చేయని తప్పుకు 4 ఏళ్లుగా మానసిక వేదన అనుభవించారని తెలిపారు. కేసు కొట్టేసినందుకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటంలో బీఆర్ఎస్, బీజేపీ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. హైడ్రా పేదలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనే ఈ కొత్త రాజకీయ ప్రయాణం ప్రారంభమవుతుందని తెలిపారు. నేను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు, అనేక మంది తెలంగాణ వాదులు, ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని అభిమానించేటటువంటి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా నేను చెయ్యని తప్పుకు ఏదో తప్పు చేసినట్టుగా అవాకులు చెవాకులు వాగుతూ సంపూర్ణంగా నన్ను, నా కుటుంబాన్ని, మా జాగృతి సంస్థను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, మొన్న దేవుడి దయ వల్ల, మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి సంపూర్ణంగా కొట్టుడు వేయబడ్డది. కాబట్టి స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లిస్తామనేటటువంటి మొక్కు ఉంది. కాబట్టి ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇవాళ తిరుమలకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు తిరుమలకు వచ్చినా మంచి జరుగుతుంది. మొన్న కూడా నేను జైలు నుండి విడుదలయ్యాక 3 నెలల కింద వచ్చి వెళ్ళాను. స్వామివారి దర్శన భాగ్యంతో సంపూర్ణంగా కేసే పోయింది. మరి ఇప్పుడు స్వామివారికి మొక్కు చెల్లించుకొని నెక్స్ట్ 2 నెలల లోపలే మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి సంస్థ ఒక నూతన పార్టీ పెట్టబోతా ఉన్నది. కాబట్టి ఆ పార్టీ కూడా వెంకటేశ్వర స్వామి దయతోని అత్యద్భుతంగా కొనసాగుతుందని, తెలంగాణ ప్రజల సేవలో మేము ముందుంటామని, ఎటువంటి భేషజాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా, ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా సేవ చేసేటటువంటి ఒక మంచి పార్టీని తెలంగాణ ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో కూడా స్వామివారికి మొక్కుంటాము. పార్టీ పెట్టిన తర్వాత, మరిన్ని నూతన కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి మళ్ళీ వస్తూ ఉంటాం. అదేవిధంగా ముందు నుండి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి ఆదినారాయణ గారు, పోల్తే ప్రతాప్ గారు, ఇట్లా అనేక మంది మిత్రులు మరి వాళ్ళ ఇక్కడికి వచ్చి జాగృతిలో చేరతామని చెప్పడం జరిగింది. మరి వారందరూ ఎప్పుడు జాగృతికి మద్దతుగా ఉన్నటువంటి వారే. ఇట్లా ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక మంది మద్దతుదారులు, మా తమ్ముడు కిషోర్ యాదవ్, వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళే. మరి వారందరి మద్దతుతో తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీ పెడతాం. తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలని అనునిత్యం కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ మీరు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినప్పటికీ కూడా మళ్ళీ పెద్ద మెజార్టీలో చాలా సంఖ్యలో కాంగ్రెస్ గెలవడం జరిగింది. బీఆర్ఎస్ చాలా పరిమిత స్థానాలకు ఉండిపోయింది. బీజేపీ కూడా సేమ్ పరిస్థితి. ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని అంటే, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షంగా కంప్లీట్గా వైఫల్యం చెందినారు. ప్రజల మధ్యలో ఉండడం లేదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడం లేదు, ప్రజలతో మమైకమయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కొత్తగా మేము ప్రజల దగ్గరికి వెళ్దామన్నా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మాటికొక స్టాండు, పూటకొక స్టాండు మార్చుకుంటూ మరి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతిపక్షాలు, ప్రభుత్వం అయితే ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కనీసం చేయడం లేదు. అటువంటి సందర్భంలో తెలంగాణలో ప్రజలు ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారని మాకు బలంగా అనిపిస్తున్నది. మొన్న కూడా మేము చాలా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పొత్తుతో వెళ్తే 40 స్థానాలు తెలంగాణ ప్రజలు మాకు దీవించి ఇవ్వడం జరిగింది. సరే, ఎన్నికలన్నాకు వస్తుంటాయి, పోతుంటాయి, రిజల్ట్స్ అటు ఇటు అవుతుంటాయి. కానీ ఒక పొలిటికల్ పార్టీ అంటే ఆ ప్రజల యొక్క మనోభావాలను, ఆ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని, ఆ ప్రాంత ప్రజల యొక్క హక్కులను రక్షించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం. ఎన్నికల ధ్యేయంగా పనిచేయడం కాదు, ప్రాంత పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తాం. బీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడం జరిగింది, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను విస్మరించడం జరిగింది, యూత్ని విస్మరించడం జరిగింది, మహిళలను విస్మరించడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని, దగ్గరికి తీసుకొని వాళ్ళ ఎజెండానే మా ఎజెండాగా ముందుకు వెళ్తాం. మహిళలు కూడా ఇప్పుడు ఎలా మీ పార్టీ కొత్త పార్టీ పెట్టారు, సామాన్య మహిళలను మీరు ఎలా ప్రోత్సహించబోతారు, వాళ్ళకి సంబంధించి పార్టీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతుంది? డెఫినెట్లీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకేసారి చెప్పేద్దాం. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైంది. ఇప్పటికీ కొంత బీఆర్ఎస్లో సీనియర్ నాయకులు కానీ, కేటీఆర్ కానీ ఆంధ్రలో విమర్శించడం, ఆంధ్రలో ద్వేషించడమే టార్గెట్గా పెట్టుకొని ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నారు. ఇది నెక్స్ట్ మీ పార్టీ కూడా అదే పని చేస్తారు. బీఆర్ఎస్లో కూడా కొంతమంది అసంతృప్తి పరులు ఉన్నారు, వాళ్ళు కవిత
తమ సమస్యల పరిష్కారం కోరుతూ కర్నూలులో ఆశా వర్కర్లు భారీ ఆందోళన చేపట్టారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. నెలకు 26,000 వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్లకు సరైన గౌరవం దక్కడం లేదన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ నిరసనతో కర్నూలులో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూడా జరిగింది, కానీ ఆ మాటని ఈరోజు మరవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆశా వర్కర్లు చాలా నిరాశతో పనిచేయాల్సి వస్తోంది. 26 సంవత్సరాల నుండి గతంలో 17 సంవత్సరాల కిందట ఆశా వర్కర్లు గర్భవతులకు బాలింతలకు మాత్రమే పనిచేసే చాలుని చదువు లేకపోయినా వాళ్ళని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు ఆ మాటను పక్కన పెట్టేసి అన్నీ ఏవైతే ప్రభుత్వం నుండి వస్తున్నాయో అవన్నీ కూడా ఆశా వర్కర్లతో చేయించడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి మా చదువు ఎంత, మేము ఎంత, మా చదువు తగ్గట్టు మేము పని చేస్తామంటే మిమ్మల్ని తీసేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాలు కానీ అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ వాళ్ళని బెదిరించి పనులు చేయించాల్సి వస్తుంది. మేము పనులు చేస్తాం, మా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆశా వర్కరు ఒక కుటుంబంలో వాళ్ళ భర్తలకు కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలకు కానీ అనారోగ్యం వస్తే వాళ్ళకి లీవ్లు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, గతంలో ఎలాగైతే మమ్మల్ని తీసుకొచ్చినారో అదే విధంగానే మమ్మల్ని పని చేయించండి. మా పైన రాజకీయ వేధింపులు ఆపండి. మాకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీలను కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. మా సమస్యల పరిష్కారం కాకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా మేము ముందున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమిజాబ్. ఆశా వర్కర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏఎన్ఎంస్తో ఇన్ని రోజులు ఒక సమస్య అనుకుంటే ఇప్పుడు ఎన్సిడి సర్వేలని, ఊర్లలో హౌస్ హోల్డ్ సర్వేస్ అని, హౌస్ మ్యాపింగ్స్ అని, సచివాలయ సిబ్బందుల ద్వారా ప్రతి ఒక్క సమస్యని ఆశా వర్కర్లు ఇబ్బందిని గురి చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు కర్నూలు జిల్లా కుమ్మరిలో 2 నెలల చిన్నారి మృతి ఘటనపై ఆందోళనలు చెలరేగాయి. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబం నిరసన వ్యక్తం చేసింది. ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాన్స్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ బాధితులతో కలిసి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ డీజీపీని ఆదేశించారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు, చాకలి సంఘాల సభ్యులు ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కళ్ళకు కట్టినట్టుగా క్లియర్ గా కనిపిస్తాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రవేశం జరగాలి. వారు హ్యూమన్ రైట్స్ కమిషన్ రికమెండేషన్స్ తో తొందరగా మా పని కావాలని మిలాడ్ని మేము అందరం కోరాము. పేరుకే తూతూ మంత్రంగా 3 అరెస్ట్ చేసి ఇంకా 5 మందిని అరెస్ట్ చేయలేదు కాబట్టి బడుగు బలహీన వర్గాలు మా ఎస్సీ సోదరిమణులు కాబట్టి మేము వాళ్ళకు సపోర్ట్ గా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాము. నిరసన జరుగుతున్న రజకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో తీసుకుపోయారు. బేషరతుగా రజకులను వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇల్లు పుట్టడి కూడా చేస్తాం. ఈ రజకుల సత్తా ఏంటో కూడా చూపిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదిక ద్వారా హెచ్చరించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు. దౌత్యంతోనే సమస్యలకు పరిష్కారమని ఉద్ఘాటన. ఉగ్రవాద నిర్మూలనే ఇరువుడి ఉమ్మడి లక్ష్యమని ప్రకటన. వలసలు, మొబిలిటీపై భారత్, ఫిన్లాండ్ కీలక ఒప్పందం. తిరుపతిలో కవిత నోట జై ఆంధ్ర నినాదం. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన కవిత రేణిగుంట విమానాశ్రయంలో జై ఆంధ్ర అంటూ నినాదం. తన పార్టీకి స్వామివారి ఆశీస్సులుంటాయని నమ్ముతారని వ్యాఖ్య. భగవద్గీత ముద్రణలో భారీ కుంభకోణం జరిగిందన్న కిరణ్ రాయల్. జగన్ హయాంలో టీటీడీలో అక్రమాలు జరిగాయని ఆరోపణ. భగవద్గీత ముద్రణపై పూర్తిస్థాయి విచారణ చేయాలని డిమాండ్. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించారని విమర్శ. కడప జిల్లా పట్టణంలో ఉన్న జగన్ ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక. రిసెప్షన్ కు హాజరైన నవదంపతులను ఆశీర్వదించిన జగన్. హైదరాబాద్ సమస్యలపై అధికారులకు కిషన్ రెడ్డి కఠిన హెచ్చరిక. సనత్ నగర్ పర్యటనలో ప్రజల సమస్యలు తెలుసుకున్న కిషన్ రెడ్డి వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్న సూచన. కాల్వల పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.